ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? హరిహర వీరమల్లు ఇది రివ్యూ అయితే కాదు, కానీ ఆడియన్స్ ఇలాంటి సినిమాలు థియేటర్లో మిస్ చేయాలి, డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు అనే ఇంటెన్షన్ నాది. నేను ముందే చెప్తున్నా, నా ఛానల్లో సినిమా వర్తి ఆర్ నాట్ వర్తి అయితేనే వీడియో పెడతా. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఇంకా సినిమా విషయానికి వస్తే, ఇప్పుడు ఎలా ఉంది? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికి వెళ్ళి చూసుకోవాలి కాదండి. నాకు ప్రొడ్యూసర్ ఏం రత్నం గారిని చూస్తే బాధేస్తుంది భయ్యా. ఎందుకంటే డబ్బులు ఊరికే రావు. అయ్యా లోపలంతా అంతా సవ్యంగానే జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా రోజుల తర్వాత సినిమా ప్రమోషన్స్ చేస్తుంటే సినిమా బాగుందేమో అందుకే ఇంత ఇన్వాల్వ్ అయ్యాడు అని అనుకున్నా. కానీ రాడ్ సినిమా దింపాడు భయ్యా. పాజిటివ్స్ కంటే నెగిటివ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ముందు నెగిటివ్స్ మాట్లాడుకుందాం, ఆ తర్వాత పాజిటివ్ విషయానికి వద్దాం. మెయిన్గా సీజీ వర్క్. దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. చిన్న చిన్న సినిమాలకు కూడా సీజీ వర్క్స్ చాలా బాగుంటున్నాయి. అలాంటిది పెద్ద ప్రొడ్యూసర్స్ అయిన కూడా ఇలా ఎందుకు తీశారో నాకైతే తెలియట్లేదు. ఆ గుర్రాల సీక్వెన్స్తో పాటు ప్రీ క్లైమాక్స్లో వచ్చే సుడిగుండం సీన్ వరకు గ్రాఫిక్స్ టూ వర్స్ట్ ఉంది. కొన్ని చోట్ల అయితే వేరే ఎవరో బాడీకి పవన్ కళ్యాణ్ గారి హెడ్ని పెట్టేశారని క్లియర్గా తెలుస్తుంది. యాక్చువల్గా సినిమా మెయిన్ థీమ్ ఏంటి? వజ్రాల దొంగ కోహినూర్ని దొంగతనం చేయాలి. ఇదంతా బానే ఉంది, కానీ సెకండ్ హాఫ్లో ఈ సనాతన ధర్మం అనే కాన్సెప్ట్ని ఎందుకు తీసుకొచ్చారు భయ్యా? ఏదో ఒక్క కాన్సెప్ట్ మీద వెళ్తే బాగుండేదని ఒక ఆడియన్గా నా ఫీలింగ్. సనాతన ధర్మం కాన్సెప్ట్ పెట్టడం తప్పు అనట్లేదు, బట్ ఫస్ట్ హాఫ్ ఒకలాగా సెకండ్ హాఫ్ ఇంకో మూవీలో అయిపోయింది. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ అయితే సాగదీశాడు భయ్యా, అండ్ ఆ నరేటివ్ ఫోకస్ లేకపోవడం వల్ల ఆ ఇంట్రెస్ట్ కూడా పోతుంది. సత్యరాజన్, నిధి అగర్వాల్ లాంటి క్యారెక్టర్స్ సరిగ్గా డెవలప్ చేయలేదు. నిధి ఫస్ట్ హాఫ్లో ఒక డీసెంట్ ఇంప్రెషన్ ఇచ్చినా ఈ సినిమాకి 3 years కష్టపడి వేరే ఏ సినిమాకి డేట్స్ ఇవ్వకుండా ఉండేంత పెద్ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే కాదు. బట్ తను ఈ సినిమా మీద, ప్రమోషన్స్ మీద పెట్టిన ఎఫర్ట్స్కి అండ్ ఆ లాయాలిటీకి హ్యాట్స్ ఆఫ్. ఇంకా పార్ట్ 2 గురించి అంటావా? సినిమా రిజల్ట్ అండ్ రెస్పాన్స్ చూశాక ఆ సెకండ్ డైరెక్టర్ కూడా క్రిష్ లాగే మెల్లిగా మస్కా కొట్టి వెళ్ళిపోతాడు. ఎలాగో పార్ట్ 2 రాదనుకోండి, అది వేరే విషయం. ఇంకా పాజిటివ్స్కి వస్తే, సినిమాకి సెకండ్ హీరో అంటే ఎంఎం కీరవాణి గారే. ఏం కొట్టిండయ్యా బ్యాక్గ్రౌండ్ స్కోరు. కొన్ని ఫైట్ సీక్వెన్స్కి అయితే గూస్ బంప్స్ వస్తాయి. ఈ సినిమాలో 100కి 120% న్యాయం చేసింది ఆయన ఒక్కడే. అండ్ నెక్స్ట్, పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ అండ్ హిస్ ప్రెజెన్స్ ఇన్ యాక్షన్ సీక్వెన్సెస్ మరీ బ్యాడ్గా ఏం లేదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల ఇంపాక్ట్ఫుల్ అనిపించింది. ఫస్ట్ హాఫ్లో 3 ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి. మచిలీపట్నం పోర్ట్ ఫైట్, చార్మినార్ బ్యాటిల్ అండ్ కుస్తీ ఫైట్ ఇన్ కొల్లూరు. ఈ సీక్వెన్సెస్ అయితే బాగానే ఎగ్జిక్యూట్ చేశారు, బట్ సీజీ పర్ఫెక్ట్గా ఉండుంటే ఇంకా బాగా ఎలివేట్ అయ్యేది. ఓవరాల్గా చెప్పాలంటే నేను వెళ్ళొద్దనే చెప్తా. మీరు సినిమాలు ఎవరైతే మాత్రం ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఏదో అలా టైంపాస్కి డబ్బులు వేస్ట్ చేసుకొని వస్తామనే వాళ్ళైతే వెళ్ళండి. లేదా నాకు ప్యూర్ ఎంటర్టైన్మెంటే కావాలి, సినిమా చూస్తే నాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి అనుకునే వాళ్ళు మాత్రం ఇప్పుడే డ్రాప్ అయిపోండి. సో దట్స్ ఆల్ ఫర్ వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కైండ్ రిగార్డ్స్, బిహైండ్ ద సినిమా.